H1B వీసా ప్రొక్లమేషన్ సెప్టెంబర్ 21 నుంచి కూడా అమల్లోకి వచ్చింది. అసలు ఈ ప్రొక్లమేషన్ ఉద్దేశం ఏంటి? అమెజాన్ మరింత మందిని అంటే ఎక్కువ మందిని కూడా ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించాలని చూస్తుందా? ఒకవేళ తొలగిస్తే ఏ విభాగాల మీద దీని ఎఫెక్ట్ పడుతుంది? అసలు అమెజాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోబోతుంది? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా దీనికి కారణమా, లేకపోతే అమెజాన్ ఉద్దేశం మరొకటి ఏమైనా ఉందా? అంటే రీసెంట్గా మూన్ లైటింగ్ ఈ పదం కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంది మన సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే మెహుల్ గోస్వామి అనే వ్యక్తి వల్ల ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఈ మెహుల్ గోస్వామి అనే వ్యక్తి మన ఇండియన్ మూలాలు కలిగిన వ్యక్తి. ఈ మూన్ లైటింగ్ అంటే ఏంటంటే ఒకేసారి కూడా 2 ఉద్యోగాలు చేయటం, ఇది అమెరికాలో నేరం. అయితే ఈ విషయంలో కూడా తను ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అమెరికాలో దీనికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మరి మూన్ లైటింగ్ అంత నేరమా ఏంటి, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటన్న డీటెయిల్స్ని కూడా మనం మాట్లాడదాం. ప్రజెంట్ నాతో పాటు జూమ్ లైన్లో అవైలబుల్గా ఉన్నారు ప్రీబార్ అసోసియేట్ మెంబర్, ఈయన మన ఏపీ వాసే. ఈయన ఇప్పుడు ప్రజెంట్ అక్కడ యుఎస్ఏలో ప్రీబార్ అసోసియేట్ మెంబర్గా ఉన్నారు, అసోసియేటర్గా ఉన్నారు. భూమిరెడ్డి శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాము. వీటన్నిటికి సంబంధించి కూడా 1 by 1 ఆయన నుంచి క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఇక H1B వీసా ప్రొక్లమేషన్ ఎక్కువగా కూడా ఇప్పుడు అసలు దీంట్లో అంటే ఏం మార్పులు తీసుకొచ్చారు, దీని ఉద్దేశం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అండి, మనకు లాస్ట్ మంత్ సెప్టెంబర్ 21న ఈ సెప్టెంబర్ 19న ప్రొక్లమేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే సెప్టెంబర్ 21 నుండి ఎవరెవరు అమెరికాలో H1B వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ 100K కట్టిన తర్వాత వాళ్ళకి వీసా అప్రూవ్ అయి చేస్తామని చెప్పడం జరిగింది. సో కానీ దాంట్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేది ఉండిపోవడం జరిగింది. సో దాన్ని ఈ కన్ఫ్యూజన్స్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ రెక్టిఫై చేయాలి, దీన్ని ఆన్సర్ చేయాలని ఒక వారం రోజుల క్రితము కరెక్ట్గా ఎవరికెవరికి ఇది వర్తిస్తుంది, ఎవరికెవరికి ఇది వర్తించదని చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. సో దానిలో ముఖ్యంగా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరెవరు బయట నుండి H1B హోల్డర్స్ ఈ దేశానికి రావాలనుకుంటున్నారో వాళ్ళకు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇండియాలో నార్మల్గా నేను ఇండియాలో ఉండి నేను అమెరికాకి రావాలంటే నాకు 100K కట్టిన తర్వాతే నాకు H1B అనేది ఇష్యూ చేస్తారని చెప్పడం జరిగింది. అలానే కౌన్సిలేట్ ప్రాసెస్లో అంటే ఇండియాలో వచ్చి వీసా అప్రూవ్ చేయించుకుంటారు చూడండి, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఈ దేశంలో ఉండి ఎప్పుడైనా కానీ అవుట్ ఆఫ్ స్టేటస్ అనేది ఉంటుందండి. అన్లాఫుల్ డేస్లో కొన్ని రోజులు పన్నీగానే ఇస్తారు ఇక్కడ. ఆ అన్లాఫుల్ డేస్ ఎప్పుడైనా అక్యూర్ అయినప్పుడు మన కౌన్సిలేట్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ ఈ దేశానికి రావాలంటే ఈ 100K వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ 3 సందర్భాల్లోనే ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటి శ్రీనివాస్ గారు? అంటే ఈ కొంచెం ఇక్కడున్న కార్పొరేట్ వ్యవస్థకు కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఈ H1Bని ఎక్కువ హైర్ చేసుకోవాకండి, అమెరికన్ వర్కర్స్ని ఎక్కువ హైర్ చేసుకొని వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళు ఎలా నేషనల్ ఇంట్రెస్ట్కి బెనిఫిట్ చేస్తారో అలా చేయాలి తప్ప వివిధ దేశాల నుండి తక్కువ జీతానికి మనం ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఈ H1B హోల్డర్స్ని మనము ఎక్కువ హైర్ చేసుకోకూడదు. దీని ద్వారా మన అమెరికన్ వర్కర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ పెరిగిపోతుందని వీళ్ళు చేస్తున్న కంటెన్షన్ అండి. అయితే ఇక రీసెంట్గా కూడా ఎక్కువగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే అమెజాన్లో మరలా కూడా ఎక్కువగా కూడా జాబ్స్ పోనున్నాయి అని చెప్పి ఒక న్యూస్ వినిపిస్తుంది, అది నిజమేనా? అదైతే నిన్న న్యూస్ ప్రకారము చాలా రెప్యుటేటెడ్ న్యూస్ ఛానల్స్ అన్ని దీని గురించి పబ్లిష్ చేయడం జరిగిందని. అంటే ఫోర్బ్స్ కానీ ఇక్కడ ఉన్న ర్యూటర్స్ కానీ లేకపోతే వాల్ స్ట్రీట్ కానీ వీళ్ళందరూ దీని గురించి పబ్లిష్ చేయడం జరిగింది. అంటే మేబీ ఇంకొక అర్ధ గంటలో లేకపోతే ఒక 45 నిమిషాల్లో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక 45 నిమిషాల్లో మనకు చాలా క్లారిటీ కానీ అలానే ఈ లే ఆఫ్స్కి ఎవరికెవరికి లెటర్లు పోతాయని కూడా మనకు కాసేపట్లో తెలుస్తుందండి. అంటే ఇప్పుడున్న గత ఈ 20 సంవత్సరాల్లో లేకపోతే ఈ 30 సంవత్సరాల్లో అమెజాన్ హైయెస్ట్గా చేసిన లే ఆఫ్ ఇదే అండి. 30,000 ఉద్యోగాలు లే ఆఫ్ చేస్తుందంటే విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద హిస్టరీ. అంటే ఇప్పుడు ఏ సందర్భం కూడా లేదు కదండి. జనరల్గా మీరు అనుకుంటే కోవిడ్ లేదు, ఏమైనా స్కామ్స్ జరగడం లేదు, ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ కాలేదు, అయినా కానీ 30,000 మంది అమెజాన్లో పనిచేస్తున్న వర్కర్స్ని రిమూవ్ చేస్తున్నారంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ సో వాట్ దేర్ డూయింగ్ అని. అంటే ముఖ్యంగా కూడా దీంట్లో ఉన్నటువంటి ఏ విభాగాల వాళ్ళు కూడా దీంట్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవునున్నారు? సో ప్రస్తుతానికైతే ఓన్లీ కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే ఈ సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేసే వాళ్ళనే లే ఆఫ్ చేస్తున్నామని చెప్పడం జరిగిందండి దాంట్లో. సో వాళ్ళల్లో సుమారు 5,40,000 మంది ఎంతోమంది ఉన్నారంట. 5,40,000 మందిలో సుమారు 30,000 మందిని తీసేస్తున్నామని చెప్పడం జరిగింది. టోటల్గా అమెజాన్కి వరల్డ్ వైడ్ ఉన్న వర్క్ ఫోర్స్
ఎంతో 1.5 మిలియన్ ఎంతనో అని చెప్పారు. అంటే సుమారు 15 లక్షల మంది 16 లక్షల మంది సుమారు అట్లా ఉన్నారంట. వాళ్ళల్లో 30,000 మంది ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని మేము రిమూవ్ చేస్తున్నాం అనేది వాళ్ళు ఒక అంటే హింట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే శ్రీనివాస్ గారు, మనం జనరల్గా కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి లే ఆఫ్స్ కనుక చూస్తే ఎక్కువగా కూడా హై పేయింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40+ వాళ్ళని కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా లే ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమెజాన్ కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుందా? సో కైండ్ ఆఫ్ అదైతే వాస్తవం అనుకోవాలి, మీరు చెప్పింది కరెక్టే అండి. వీళ్ళు ఏమంటున్నారంటే మేనేజికల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని కూడా లేయర్ మేము రిమూవ్ చేస్తాము, దీని ప్లేస్లో ఏఐ ఆటోమేషన్ అనేది లేకపోతే కాస్ట్ కటింగ్ సంబంధంలో లేకపోతే ఇక్కడ రోబోట్స్ అనేది మేము తీసుకొని రావాలనుకుంటున్నాము, అందుకే ఈ లే ఆఫ్స్ అనేది చేస్తున్నాం. అంటే ఈ రోబోటిక్ కానీ ఏఐ ఆటోమేషన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఈ 40 years 45 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకు అవసరం లేదు, అది మాన్యువల్గా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా అనేది వీళ్ళు చెప్తున్నారు. తర్వాత కూడా ఆ ఏఐని ట్రైన్ చేసి మిగిలిన ఎవరైతే ట్రైన్ చేశారో వాళ్ళని కూడా రిమూవ్ చేస్తారు, అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఐ డోంట్ థింక్ సో. అంటే ఎందుకంటే మీరు అన్నట్టు నేను మొన్న కూడా ఒక జోక్ అనేది వినడం జరిగింది. ఎవరో సుమారు 1000 మంది వర్క్ చేసేదాన్ని ఇతను ఏదో ఒక ఏఐ ఆటోమేషన్ ద్వారా ఒకటి కనుగొన్నాడట, అంటే ఒక కోడింగ్ రాసేసి ఆ జాబ్ లే ఆఫ్ లో ఇతని జాబ్ కూడా పోయిందట. అంటే అలా ఉంది పరిస్థితి. అంటే మేబీ అది రియల్ స్టోరీ నుంచే వచ్చింది అనుకుంటా. ఒక ఉమెన్ అలానే ఒక బ్యాంక్ లో చేస్తూ ఉన్నారు, చాలా సంవత్సరాలుగా తను చేస్తూ ఉన్నారు. తనని ఏఐని ట్రైన్ చేయమన్నారు, తనకంటే ముందర కొంతమందిని రిమూవ్ చేశారు. తను ఏఐకి ట్రైన్ చేసిన తర్వాత తనను ఆ జాబ్ నుంచి తీసేశారు. ఆ తర్వాత ఆ ఏఐ కూడా సరిగ్గా వర్క్ చేయలేదు. ఏఐ వర్క్ చేయని సమయంలో కూడా ఈమెను ఇదే న్యూస్ని కూడా ఆమె పోస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కూడా దీని మీద నెగిటివ్గా స్పందించటము. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక అసోసియేషన్ వాళ్ళు ఉండటం జరిగింది, వాళ్ళు వెళ్ళి మాట్లాడి దీన్ని ఖండించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రీజాయిన్ అవ్వమన్నారు ఆ ఉమెన్ని, బట్ తను మాత్రం రీజాయిన్ అవ్వటానికి ఒప్పుకోలేదు. మేబీ అలాంటి వాటి నుంచి ఇలాంటి జోక్స్ వస్తున్నాయేమో. అంటే మేబీ అంటే మీరు చెప్పింది ఫ్యాక్చువల్ ఏమో, నేను విన్నది. సో నేను మొన్న ఒక జస్ట్ అంటే హౌ ద ఏఐ జాబ్స్ అనేది రిమూవ్ చేస్తుందా లేకపోతే జాబ్స్ అనేది సృష్టిస్తుందా అనే దాని గురించి ఒకతను ఈ హ్యూమర్గా ఇది రాయడం జరిగింది. అంటే నేను ఇవన్నీ రెడీ చేశాను, నా ఉద్యోగమే పోయింది ఆ ఏఐ రావడం వల్ల అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మేబీ అంటే నేను కూడా అట్లా నమ్మేవాడిని. సో మేబీ ఏఐ ద్వారా జాబ్స్ పోతాయి అనేది కూడా నేను ఎక్కువ ట్రస్ట్ చేసేవాడిని. కానీ రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఏఐ ద్వారా మా జాబ్ ఈజీ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో మా జాబ్స్ అయితే రిమూవ్ చేయడం లేదు, ఆ హ్యూమన్ అనేది తప్పకుండా చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది. సో కానీ మేబీ అక్కడో ఇక్కడో తప్పకుండా ఆ లేవ్స్ అనేది మ్యాండేటరీగా జరుగుతుంటాయి. దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కార్పొరేట్ సిస్టమ్. అయితే ఒక జెస్సీ ప్రకారం కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఏఐ వల్ల కూడా మరిన్ని ఎక్కువగా కూడా ఉద్యోగాలు తగ్గే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. అదైతే వాస్తవమే అనుకుంటున్నానండి. చాలా మంది ఇప్పుడు వాల్మార్ట్ కానీ అమెజాన్ కానీ పెద్ద పెద్ద సంస్థలు వీళ్ళందరూ ఈ వర్క్ అంటే హైరింగ్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ రీజన్స్. సో మనం అనుకున్నట్టు ఈ వీసా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటే మిగతాది కూడా ఏఐ ఆటోమేషన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే ఇవంతా ఒక 10 మంది చేసే పని ఒక వ్యక్తి చేస్తున్నారు, ఒక ఏఐ మోడల్ చేసేస్తుంది. సో దాని ద్వారా వాళ్ళకి ఏం అవసరం లేదు, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ కొన్ని చిన్న పనులకు వాళ్ళకి అవసరం లేకుండా ఏఐ ఆటోమేటిక్గా చేసేస్తుంది. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అమెజాన్ వేర్ హౌసెస్లో చాలా మంది రోబోట్స్ వాడుతున్నారు అంటున్నారు. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఏ ప్రోడక్ట్ ఏదో వస్తుందో అదే ఆటోమేటిక్గా ప్యాక్ చేసి ఆటోమేటిక్గా పంపించేస్తుంది. అంటే మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా జరిగిపోతుంది. అంటే మీరు అన్నట్టు తప్పకుండా ఈ ఏఐ ద్వారా మన జాబ్స్ అనేది కొంచెం ఉండే అవకాశం కూడా ఉంది, అంటే మనం ప్రమాదంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. యా, డెఫినెట్లీ దాన్ని అయితే కొట్టిపారేయలేము. ముందలే ఏఐ రీప్లేస్ చేసే ముందరే మనం కూడా దానికి తగ్గట్లుగా అప్డేట్ అవటం. అంటే కొన్ని ఆఫీసెస్ అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారని విన్నాము. అవునవునండి. అండ్ ఈ అమెజాన్లో మాత్రం నాకు తెలిసిన ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు లే ఆఫ్ ఎక్కువ చేస్తుందంటే మనం చూసుకుని ఉంటామండి, కోవిడ్ వచ్చినప్పుడు 2020 కానీ 2019లో కానీ విపరీతమైన మనము ఆన్లైన్ మార్కెట్ మీద కానీ లేకపోతే ఈ ప్రైమ్ టీవీ మీద ఎక్కువ డిపెండెంట్ కావడం జరిగింది. అంటే ఆ టైంలో జరిగిన హైరింగ్ విపరీతంగా ఎక్కువ. అంటే మనకి ఇంటికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంటికి రావాలంటే అమెజాన్ను మనం బుక్ చేసుకునేవాళ్ళు, లేకపోతే ఖాళీగా ఉంటే టీవీ చూడాలంటే ప్రైమ్ పెట్టుకొని చూసుకుంటే ఆ పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ద కోవిడ్ ఏమైందంటే కొంచెం బయటికి రావడం కానీ, సో బయట ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ జరిగిపోవడం జరిగింది. అంటే ఆఫ్లైన్ రీటైల్కి ఎక్కువ కన్జ్యూమర్స్ వస్తుంది. దీని ద్వారా అమెజాన్ సేల్స్ విపరీతంగా పడిపోవడం జరిగింది.
అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ లే ఆఫ్స్కి కారణం. అండ్ వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పాలంటే 2020లో సుమారు 8 మిలియన్ పీపుల్ని, అంటే సుమారు 8 లక్షల మందిని అమెజాన్ హైర్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకున్న 800K ఉన్న పాపులేషన్ని సుమారు 1.6 మిలియన్కి తీసుకొని రావడం జరిగింది. అంటే ఎందుకు ఆ టైంలో ఉన్న వీళ్ళకు మార్కెట్ ఫోర్స్ కానీ మార్కెట్లో ఉన్న డిమాండ్ కానీ విపరీతమైన ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు విపరీతమైన హైరింగ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కాస్ట్ కటింగ్ అనేది ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఓకే వీళ్ళందరి ఉద్యోగాలు తీసేస్తే మనం కొంచెం రెవెన్యూ అనేది కట్ డౌన్ అవుతుంది, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు అని కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు చేసే ప్లాన్. ఇక రీసెంట్గా న్యూయార్క్లో జరిగినటువంటి మెహుల్ గోస్వామి, టెక్కీ మెహుల్ గోస్వామి అరెస్ట్, అసలు దీనికి కారణాలు ఏంటి? ఈ మూన్ లైటింగ్ ఏంటి? అంటే సింపుల్గా నేను అంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ అంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే చాలామంది మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ కానీ మన ముఖ్యంగా తెలుగు న్యూస్ ఛానల్స్ ఈ బ్లాగ్స్ రాసే వాళ్ళు చాలామంది ఆ వ్యక్తికి శిక్ష పడింది 15 సంవత్సరాలు అనేది న్యూస్లో రాసేస్తున్నారు కంప్లీట్గా. అంటే అతనికి శిక్ష పడలేదు, అక్కడ అతని మీద ఛార్జెస్ పడ్డాయి. క్లాస్ సి ఫెలోనీ అనేది 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది తప్ప ఎక్కడే కానీ తనకు శిక్ష అయితే పడలేదని ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలని. అంటే నేరం ఇంకా కూడా రుజువు కాలేదు అంతేనా? నేరం ప్రూవ్ కాలేదు, జస్ట్ అతని మీద ఆరోపణలు ఒకటి పెట్టడం జరిగింది. అంటే మీది చేశారు అనేది ఒక ఆరోపణ తప్ప ఎక్కడే కానీ తను చేశాడు అనేది ప్రూఫ్ అయితే ఇంకా కాలేదు ప్రస్తుతానికి అయితే. అంటే అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అతను జనరల్గా ఫ్యాక్ట్స్కి వస్తే మెహుల్ గోస్వామి అనే వ్యక్తి న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నాడు, ఆ టెక్ డిపార్ట్మెంట్లో చేస్తా. అలానే అక్టోబర్ 2020లో ఒక ప్రైవేట్ సంస్థ కూడా అతను వర్క్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా అంటే ఇండియాలో ఎగ్జాంపుల్ ఇచ్చుకుందామో, ఇండియాలో ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థకు మనం పనిచేస్తే ప్రైవేట్గా మనం పని చేసుకోకూడదు. అంటే మనకు ఆ రూల్స్ కానీ ఆ ఎథికల్ కోడ్ కానీ అగేన్స్ట్ పోతుంది. సేమ్ సిమిలర్ ఫ్యాక్ట్స్ ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే ఇతను ఆ వర్క్ చేయడం వల్ల అనెథికల్ కానీ లేకపోతే ప్రొడక్టివిటీ తగ్గిపోవడం కానీ, కొంచెం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ సీక్రెసీ ఉంటాయి కదండి. అంటే చాలా ఆ పాలసీస్ కానీ లేకపోతే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అది ఒకేలా బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరినే కానీ ఒక జాబే చేయండి, గవర్నమెంట్ జాబే చేయండి, మిగతా జాబ్స్ చేయకండి అని చెప్పడం జరిగింది. సో అదర్ దెన్ దట్ ఇక్కడ ఏమైందంటే ఈ మూన్ లైటింగ్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పని చేస్తూ ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఫుల్ టైం చేస్తున్నప్పుడు ఇంకొకటి జాబ్ చేయకూడదు అనేది ఒక అగ్రిమెంట్లో ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో రాసుకుంటారు. అది ఒకేలా అతిక్రమిస్తే దాన్ని మూన్ లైట్ అగ్రిమెంట్కి క్లాస్ అగేన్స్ట్కి వెళ్ళి వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేస్తారండి. అంటే ఈ మూన్ లైట్ అగ్రిమెంట్ రాసుకుంటేనే అలా చేయకూడదు కానీ లేకపోతే నో ఇష్యూ. మీకు ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో ఒకేలా ప్రొవిజన్ అనేది లేకపోతే మాత్రం యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అంటే ఒక సింపుల్గా చెప్పాలనుకుంటే ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు నార్మల్ అన్అఫీషియల్గా వర్క్ చేస్తుంటారు కదా, అంటే మనకు మాన్యువల్ లేబర్స్ వీళ్ళందరూ ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అంటే మన ఇండియా అగ్రికల్చర్ వ్యవస్థలో కానీ వీళ్ళందరూ అంటే నార్మల్గా వాళ్ళకి ఏమైతే పొద్దున్నే పని చేసుకుంటే మళ్ళీ సాయంత్రం ఇంకొక పనికి పోతారు. అంటే వాళ్ళకి అగ్రిమెంట్స్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అనుకోండి మనం ఒక చోట పని చేసేటప్పుడు ఇంకొక చోట పని చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్స్ అండి, మీరు యూటీవీలో అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ చూసుకున్నా కానీ ఇంకొక చోట వర్క్ చేయకూడదు కదా. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చూసుకున్నా కానీ ఇక్కడ ఒక సంస్థకు చేస్తున్నప్పుడు మరో సంస్థకు చేయకూడదు. అంతే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో సేమ్ ఇప్పుడు అక్కడ ప్రైవేట్ వాటిలో కూడా ఎలా ఉంటాయి, అక్కడ డెఫినెట్గా కూడా ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కన్సిడర్ చేసుకుంటే ఒక సంస్థలో చేసేవాళ్ళు మరో సంస్థలో చేయడానికి ఉండదు. అక్కడ కూడా అమెరికాలో కూడా ఇలాంటి రూల్సే ఉంటాయా లేకపోతే అవి ప్రైవేట్ జాబ్స్ కాబట్టి మూన్ లైట్ అక్కడ కామనా? ఇక్కడ ఈ మధ్య కామన్ అయిందండి. ఓన్లీ అక్టోబర్ 2020 నుండి విపరీతమైన ఈ మూన్ లైటింగ్ అనేది ఎక్కువ జరగడం జరిగింది. ఎందుకంటే ఈ కోవిడ్ ద్వారా మన వాళ్ళు ఎక్కువ అంటే అందరూ చాలా మంది ఈ రిమోట్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వాళ్ళు 2-3 జాబ్స్ చేయడం జరుగుతూ వస్తున్నాయి. అందుకే చాలా మంది కంపెనీస్ ఏం చేశాయంటే ఈ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, వీళ్ళు సరిగ్గా వర్క్ చేయడం లేదు, వీళ్ళందరినీ ఆఫీస్కి తీసుకొని రావాలి, అలానే వీళ్ళు ఏమైనా 2-3 జాబ్స్ చేస్తున్నారేమో అని వీళ్ళని కట్టెలు చేయడానికి ఈ అగ్రిమెంట్స్ అనేది రాయడం జరిగింది. రైట్. అదే సమయంలో ఇండియాలో కూడా జరిగింది. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఇండియాలో కూడా చేయటం జరిగింది. వన్స్ ఆఫీసుకి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేయటం జరిగింది. ఎవరైనా ఒకళ్ళ అంటే ఇలానే ప్రొడక్టివిటీ తగ్గిన తర్వాత ఇక్కడ కూడా చెక్ చేశారు. అవును. సో ఇప్పుడు అందుకే మొన్న కూడా మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసిండొచ్చు. సమ్వేర్ లైక్ ఒక అతను కూడా సుమారు 4 జాబ్స్ 5 జాబ్స్ ఏదో చేస్తున్నారని కూడా మొన్న కూడా ఏదో ఒక న్యూస్లో వచ్చింది. అంటే ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మూన్ లైట్ అగ్రిమెంట్ అండి. ఇప్పుడు జనరల్గా చేయకూడదు. మెహుల్ గోస్వామి విషయంలో ఇప్పుడు నెక్స్ట్ మరి ఆయన నేరం కనుక రుజువు అయితే అసలు ఎటువంటి శిక్ష ఉంటుంది? అమెరికాలో ఈ మూన్ లైటింగ్ గురించి ఎటువంటి శిక్షలు అమలవుతుంటాయి?
అంటే అంటే నేను కూడా సో చాలా ద ఫస్ట్ కేస్ అండి. నేను కూడా అమెరికాకి వచ్చినప్పుడు నుండి ఇలా క్లాస్ సి ఫెలోని కేసు పెట్టడం కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ ఐ ఆల్సో నీడ్ టు డూ సమ్ రీసెర్చ్ వర్క్ అండి ఆన్ దిస్. అంటే ఎలా ఇలాంటి సందర్భాల్లో జరిగినప్పుడు ఎలా ఉంటాయి అనేది. అంటే కామన్గా జనరల్గా ఇది ఏమంటే స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించినది కదా, గవర్నమెంట్కి సంబంధించినది కాబట్టి కొంచెం ఈ క్రిమినల్ ఛార్జెస్ అనేది ఉంటాయి. నార్మల్గా ప్రైవేట్గా జరిగితే మాత్రం సివిల్ డ్యామేజెస్ కింద సివిల్ లా సూట్ ఫైల్ చేసి వాళ్ళని అట్లా క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ దిస్ వన్ ఆఫ్ ద యూనిక్ కేస్ అండి నేను ఈ మధ్య విన్నది. బట్ నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నేను దీని గురించి ఆన్సర్ చేయగలను. అయితే జనరల్గా కూడా ఇప్పుడు అమెరికన్ లాస్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మేబీ మన దగ్గర అయితే కొంచెం చూసి చూడనట్లుగా ఒక్కోసారి వదిలేయొచ్చేమో మేనేజర్స్ కానీ వీళ్ళు కానీ క్షమించి. బట్ అమెరికాలో అలాంటి సిచ్యువేషన్స్ ఉండవు కదండి. ఇక్కడ లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఇట్ మ్యాటర్స్. అంటే మనం చేసే ఒక చిన్న మిస్టేక్ దట్ గోన కాస్ట్ అవర్ లైఫ్, అలాంటి పరిస్థితులు అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ అంటే జనరల్గా మేబీ ఇక్కడ క్రైమ్ రేట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ శిక్షలు కానీ చాలా ఫాస్ట్గా జరుగుతాయండి. అండ్ ట్రయల్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అంటే యూజువల్ పెద్ద పెద్ద మర్డర్ కేసెస్ కూడా 4-5 years లోపల ట్రయల్ కంప్లీట్ చేస్తారు. అంటే కంపారిటివ్లీ ఇండియాలో సుమారు 8-10 సంవత్సరాలు అనేది పడుతుంది ఆ ట్రయల్ కంప్లీట్ కాదు. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా స్ట్రింజెంట్గా కూడా ఉంటాయండి ఇక్కడ. అంటే రీసెంట్గా ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. మేబీ మన దగ్గరే ఒకటి కపిల్ రఘు అనే ఒక ఇండియన్ వ్యక్తి, యుఎస్లో ఉంటున్న వ్యక్తి కూడా వర్క్ వీసా ల్యాండెడ్ ఇన్ ట్రబుల్ ఓవర్ ఏ బాటిల్ ఆఫ్ పర్ఫ్యూమ్ విషయంలో కూడా తన వర్క్ వీసానే. అవునవునండి. అది మీ దృష్టికి వచ్చింది ఆ అంశం? సో అది సింపుల్గా చెప్పాలంటే లైక్ తన్ని ఎక్కడో పుల్ ఓవర్ చేసినట్టున్నారండి కార్లో వెళ్ళేటప్పుడు. సో డ్యూ టు సమ్ వైలేషన్ వాట్ ఎవర్ ట్రాఫిక్ వైలేషన్ కానీ ఏదో దేని గురించో అతన్ని పుల్ ఓవర్ చేసినప్పుడు అతని కార్లో ఒక పర్ఫ్యూమ్ అనేది ఉందంట. సో దాన్ని ఓపియం పర్ఫ్యూమ్ అంటారంట. ఓపియం అంటే డ్రగ్ కదండి. అంటే జనరల్గా మనం అనుకునేది అంటే ఓపియం అంటే ఈ డ్రగ్ లాంటిది అనుకుంటారు. సో సేమ్ అక్కడ అతను ఏదో డాష్ బోర్డ్లోనే ఎక్కడో పెట్టినప్పుడు ఇది చూసారండి. ఈ ఓపియం అంటే ఇది డ్రగ్ కదా, సెంట్ ఎక్కడ నుండి అవుతుంది అనుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు ఒక 3 రోజులు 2.5 రోజులు అతన్ని డిటెన్షన్ సెంటర్లో పెట్టి అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. రిజల్ట్లో అది కంప్లీట్గా సెంట్ అనేది రావడం జరిగింది. ఆ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ టైంలో పాపం తన వీసా అనేది కోల్పోయాడు అనేది మనం వింటున్నామండి ప్రస్తుతానికైతే. అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది వాళ్ళ జీవితాలని ఎలా నాశనం చేస్తుంది అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇలాంటి. రైట్. ఇంకా ఇలాంటి కేసెస్ ఇప్పుడు ఏమన్నా కానీ ఇప్పుడు ఇండియన్స్ ఓన్లీ ఫేస్ చేస్తున్నావు కానీ అక్కడ మీరు చూస్తూ ఉన్నావు కానీ ఏమన్నా ఉన్నాయా శ్రీనివాస్ గారు? అంటే ప్రస్తుతానికైతే ఐ డోంట్ థింక్ సో ద మచ్ కేసెస్ అండి. ఇవి అక్కడక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ ద థింగ్స్ అనేది జరుగుతున్నాయి తప్ప ఎక్కడే కానీ అంటే ద ఇండియన్స్కి ఇలా జరుగుతున్నాయి అని అయితే ఎక్కడైతే జరగడం లేదు. అంటే ఇట్ పార్ట్స్ అండ్ పార్ట్సల్ అండి. కొన్నిసార్లు తప్పకుండా మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఉంటుంది. అలా జరిగిండేదే తప్ప ఎక్కడే కానీ ఇంటెన్షనల్గా చేసిండేదైతే కాదనుకుంటున్నానండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మాతో పాటు జూమ్లో జాయిన్ అయినందుకు. సో చూస్తూ ఉన్నాం కదా ఈ మధ్య మూన్ లైటింగ్ ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఎక్కువగా కూడా అమెరికా నుంచి న్యూస్ వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా అమెజాన్లో కూడా జాబులు ఇంత పెద్ద ఎత్తున కూడా ఎందుకు తీసేస్తున్నారని చెప్పి కూడా 30,000 మందిని అంటే ఈ మధ్య కాలంలో కదా అమెజాన్ ఎప్పుడు కూడా ఇంత పెద్ద లే ఆఫ్ అనేది చేయలేదు. 30,000 మందిని తొలగించడం ఏఐ వల్ల కూడా ఇప్పుడు ఇది రిప్లేస్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్ కూడా ఏఐ వల్ల ఇంకా కూడా జాబ్స్ అమెజాన్లో తగ్గే అవకాశమే కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఒక కాస్ట్ కటింగ్ అనేది కూడా వాళ్ళకి ఉంటుందని చెప్పి కూడా అమెజాన్ భావిస్తూ ఉంది. ఇంకా మరొక అంశాలతో కూడా మనం డెఫినెట్గా కూడా ఇలాంటి వచ్చేటువంటి అప్ టు డేట్గా కూడా మనం ఉందాము. ఇలాంటి న్యూస్ని ఫాలో అవుదాం. కీప్ వాచింగ్ యూటీవీ.